వరకే బాగున్నాం నా భర్త నేను. అక్కడి నుంచి కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా ఎంతో వేదన, ఎంతో బాధ, అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి గారు, ఆయన సంఘ బిడ్డలైన వారు మీరందరూ మా కోసం ఎంతో ప్రార్థన చేశారు, కన్నీరు కాచి ప్రార్థన చేశారు. మీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన కృపతో ఈ సమయం వరకు నన్ను సజీవు లెక్కలో ఉంచారు. ఆయనకి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అమ్మాయికి నా గుండె ఆగిపోతే సిద్ధంగా ఉందమ్మా. ఒక్కసారి మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవాలని ఆశతో నేను చెప్తున్నాను. ఇది నా సాక్ష్యం. ఇక నా గుండె ఎంతో బలహీనం అయిపోయింది. ఇక డాక్టర్లు కూడా వారి వల్ల కానది చెప్పారు. దేవుని చిత్తమైతే బతుకుతా, లేకుంటే ఆయన దగ్గరికి చేరు. అదే నా ఆశ, నాకు మొదటి నుంచి ఉన్న ఆశ అదే. ఆయన సన్నిధిలోనే జీవించి ఆయన సన్నిధిలో నుంచే నేను బయటికి వెళ్ళి తండ్రి దగ్గరికి చేరాలని నా ఆశ. నా ఆత్మ మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేయండి. నా బతుకుండాలన్న ఆశ. మీ అందరికీ